హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 8th మే ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన జీకే క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అల్వార్ భక్తి ఎవరికి సంబంధించింది మరియు వారి దైవం ఎవరు అని క్వశ్చన్ అయితే వచ్చింది. ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి ఇంద్రుడు. వీళ్ళలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి విష్ణువు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ షార్టెడ్ హిస్టరీ మై అబ్జెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు అని అయితే వచ్చింది. దానిలో ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా, ఆప్షన్ బి నీరజ్ చోప్రా, ఆప్షన్ సి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఆప్షన్ డి గగన్ నారంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా. ఇకపోతే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి స్వతంత్ర భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ సుచిత్ర కృపారాణి, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిత్, ఆప్షన్ డి పద్మజ నాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం అత్యధిక పథకాలు గెలుచుకున్న సంవత్సరం ఏదైతే వచ్చింది. ఆప్షన్ ఏ 2012 లండన్, ఆప్షన్ బి 2020 టోక్యో, ఆప్షన్ సి 2008 బీజింగ్, ఆప్షన్ డి 2024 ప్యారిస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2020 టోక్యో. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 44వ సవరణ, ఆప్షన్ సి 73వ సవరణ, ఆప్షన్ డి 74వ సవరణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 73వ సవరణ అయితే కల్పించింది. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి 11వ షెడ్యూల్లో పంచాయతీలకు సంబంధించిన ఎన్ని అంశాలు ఉన్నాయి అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 29, ఆప్షన్ డి 32. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 29 అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి సోలార్ సాంప్రదాయ నూతన సంవత్సరం ఏ సముదాయానికి సంబంధించింది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ తమిళ హిందువులు, ఆప్షన్ బి టిబెటన్ బౌద్ధులు, ఆప్షన్ సి పంజాబీ సిక్కులు, ఆప్షన్ డి కేరళ క్రైస్తవులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టిబెటన్ బౌద్ధులు. తర్వాత ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి 17వ బ్రిక్స్ సదస్సు 2025లో ఎక్కడ జరిగింది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ కాజన్ రష్యా, ఆప్షన్ డి రియో డి జనీరో బ్రెజిల్, ఆప్షన్ సి న్యూఢిల్లీ భారతదేశం, ఆప్షన్ డి జోహాన్స్బర్గ్ దక్షిణాఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రియో డి జనీరో బ్రెజిల్ అయితే జరిగింది. అలాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి మరివేద కాలం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేది వచ్చింది. ఆప్షన్ ఏ ప్రకృతి ఆరాధన, ఆప్షన్ బి కర్మకాండాలు మరియు యజ్ఞాల ప్రాధాన్యత, ఆప్షన్ సి కుల వ్యవస్థ లేకపోవడం, ఆప్షన్ డి రొమ్మలతో వ్యాపారం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్మకాండాలు మరియు యజ్ఞాల ప్రాధాన్యత. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో ఇది ఇచ్చచర్య వాలంటరీ యాక్షన్కు ఉదాహరణ. ఆప్షన్ ఏ గుండె కొట్టుకోవడం, ఆప్షన్ బి నోరూరడం, ఆప్షన్ సి చేత్తో రాయడం, ఆప్షన్ డి తుమ్మడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేత్తో రాయడం. తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణన ఎన్ని ప్రధాన కాలుష్య రకాలపై ఆధారపడి ఉంటుంది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8. తర్వాత నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో జనాభా గణన నిర్వహించడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గణాంక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విద్యా మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే బాధ్యత వహిస్తుంది. అలాగే నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసరికి కింది విధానాలలో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయదు అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ ద్రవ్య విధానం, ఆప్షన్ బి రాజకోశ విధానం, ఆప్షన్ సి రెపో రేటు విధానం, ఆప్షన్ డి క్రెడిట్ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజకోశ విధానం అయితే అమలు చేయదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసరికి రాష్ట్ర జాబితా ప్రకారం నీటి సరఫరా చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ పార్లమెంటు, ఆప్షన్ బి శాసనసభ, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శాసనసభకు అయితే ఉంది. అలాగే 15th క్వశ్చన్ వచ్చేసరికి నవంబర్ 2019లో 11వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ బ్రసీలియా బ్రెజిల్, ఆప్షన్ బి జియోమిన్ చైనా, ఆప్షన్ సి గోవా ఇండియా, ఆప్షన్ డి ఉఫా రష్యా.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రెసిలియా, బ్రెజిల్లో అయితే జరిగింది. తర్వాత 16th క్వశ్చన్ వచ్చేసరికి 37వ జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అని అయితే వచ్చింది. ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గోవాలో అయితే జరిగినాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో ఇలాందో కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.